నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం, హోంమంత్రి. 1000 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కల్పించాం. మంత్రి లోకేష్. చదువుకున్న యువతతో సమాజం అభివృద్ధి. మంత్రి సత్యకుమార్ యాదవ్. నిడమరులో ఆటల పోటీలు ప్రారంభం. అమరావతి రాజధానిలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధానిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అసెంబ్లీ మరియు సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలల నుండి సిఆర్డీఏ వారు జీతాలు ఇవ్వకపోవడంపై సిఐటియు ఆధ్వర్యంలో తుళ్లూరులోని సిఐటియు కార్యాలయం వద్ద నుండి సిఆర్డీఏ కార్యాలయం వరకు పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీగా సిఆర్డీఏ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతూ సిఆర్డీఏ అధికారికి వినతిపత్రం అందజేసి అనంతరం సిఐటియు నాయకులు మరియు పారిశుద్ధ్య కార్మికులు సిటీ న్యూస్తో మాట్లాడారు. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అసెంబ్లీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గ్రీవెన్స్ సందర్భంగా ధర్నాకు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజధాని గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు ఇవ్వటల్లా, 3వ నెల గడుస్తూ ఉంది. జీతాలు ఇవ్వకపోతే ఎక్కడా తినొచ్చి పని చేయమని చెప్పి చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అప్పులు కూడా ఇవ్వట్లే వాళ్ళకి. పదే అధికారులకు అర్జీలు ఇస్తూ ఉన్నాం. మార్చి నెల 17వ తేదీన స్వయంగా కమిషనర్ గారిని కలిసి అర్జీ ఇచ్చాం విజయవాడలో. మార్చి నెల 24వ తేదీన కమిషనర్ గారిని కలిసి అర్జీ ఇచ్చాం. మార్చి నెల 28వ తేదీన ఇక్కడే నిరసన తెలియజేసి అర్జీ ఇచ్చాం. మళ్ళీ ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు వచ్చాం. వరుసనే అర్జీలు ఇవ్వటం, బుట్టదాఖలు చేయడం తప్ప కార్మికుల సమస్యలు మీకు పట్టవా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, పాలకుల్ని, అధికారులను అడుగుతూ ఉన్నాం. రాజధానిలో పనిచేసే కార్మికుల స్థితి ఎట్లా ఉంటే జీతం పని చేసిన దానికి జీతం ఇవ్వమని రోడ్ల మీద పడాల్సిన దుస్థితి ఎందుకు కల్పిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇక సామాజిక పెన్షన్ ఇప్పటికే దాదాపు ఒక్కొక్క కార్మికుడు 2 లక్షల రూపాయలు నష్టపోయారు. గత ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం చేసి వచ్చే సామాజిక పెన్షన్ నిలిపివేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాకు ఇస్తానని చెప్పింది. స్వయానా రాజధాని ఎమ్మెల్యే గారు గౌరవనీయులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు అధికారులకు చెప్పారు, మేము అడుగుతూ ఉన్నాం, మా కార్మిక సంగతి అట్టు పెట్టండి, ఈ గౌరవ శాసనసభ్యుల మాట కూడా మీరు పట్టించుకోరా, ఆయనకు మాటకు విలువ లేదా, శాసనసభ్యులు చెప్పిన మాట కూడా మీరు వినరా, అధికారులు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. శాసనసభ్యం పక్క నుంచి మీకు రాజధాని సామాజిక పెన్షన్ వస్తుంది జనవరి నుంచి అని చెప్తా ఉన్నారు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ వచ్చింది. ఈ రాజధాని ఏరియాలో మేము పారిశుద్ధ్య పని చేస్తుండగా మరి మేము ఈ రీతిగా తెల్లవారుజాము లేచి పారిశుద్ధ్య పని చేస్తుండగా ఇంతవరకు మాకు సామాజిక పెన్షన్ పునరుద్ధరిస్తామని అంటున్నారు. మరి అది పునరుద్ధరించట్లేదు. జీతాలు 3 నెలలు అవుతున్నా కానీ జీతాలు ఇవ్వట్లేదు. అయితే తెల్లవారుజామున 5 గంటలకే డ్యూటీకి రావాలి, విఐపీలు వస్తారు, మరి మీటింగులు ఉన్నాయి అని చెప్పి 5 గంటలకే డ్యూటీలోకి వచ్చి పనులు అయితే చేపిస్తున్నారు. కానీ మాకు నెల సక్రంగా జీతాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాము. ఇంకా మాకు పని భారం కూడా తగ్గించాలని, ఆ కార్మికులను పెంచాలని అడుగుతున్నాము. కానీ మేము వచ్చి వీధులని శుభ్రం చేసి చెత్త కలెక్షన్ చేసుకున్న దాకా కూడా మరి మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మా కష్టానికి ఫలితం ఇవ్వాలని అధికారులను కోరుచున్నాము. ప్రభుత్వ సంస్థలుగా ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీలుగా పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులకి, అదేవిధంగా స్కీమ్ వర్కర్లకి ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సామాజిక పెన్షన్ని తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు పూర్తవుతూ ఉంది. ఇప్పటికీ ఇంకా హనీమూన్ పీరియడ్ పూర్తి అవ్వలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజధానిని ఏదైతే ప్రపంచాలు తలదిన్నే రాజధానిగా మేము నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఆ విధంగానే ప్రపంచ స్థాయిలో తలదన్నే విధంగా జీతాలు ఇస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల స్థితిగతులు ఏవి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రకటనలు చేయడం ఏమాత్రం సరైనటువంటి పరిస్థితి కాదు. తక్షణమే ప్రభుత్వం సామాజిక పెన్షన్ పునరుద్ధరించాలా. వీటితో పాటు ఏ నెలకి ఆ నెల జీతం. ఈరోజు మీ మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? 1వ తారీఖునే వేతనాలు అందుతున్నాయి, మీరు 1వ తారీఖునే పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే నుంచి సీఎం స్థాయి వరకు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నట్టు పరిస్థితుంది. మరి రాజధాని ప్రాంతంలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 1వ తారీఖు కాదు, కనీసం 5వ తారీఖు కాదు, 3 నెలలు అయితే నా జీతం ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏ నెల జీతం ఆ నెల ఇవ్వాలా. ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మాకు ఆందోళన చేయడం కొత్త ఏం కాదు. రానున్నటువంటి కాలంలో పోరాటాన్ని పెద్ద ఎత్తున చేసేదానికి కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లోని కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు కల్పిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకు శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మంగళగిరి డాన్బస్కో ఉన్నత పాఠశాల ప్రక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఎర్రబెల్లం గ్రామానికి చెందిన 248 మంది పేద కుటుంబాలకు బట్టలు పెట్టి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేశారు. మొదట బొక్కసం సంధ్య పూర్ణచంద్రరావు దంపతులకు బట్టలు పెట్టి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99 కుటుంబాలు, రత్నాల చెరువుకు చెందిన 199 మంది కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. నేడు మొత్తం 546 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనల్నే మార్చివేస్తాయి. 2019 ఎన్నికల్లో నేనొక నిర్ణయం తీసుకున్నా. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందున నేనేంటో మీకు తెలియదు, మీరేంటో నేను తెలుసుకోలేకపోయా. నేనొచ్చిన 20 రోజులకే ఎన్నికలు ముగిశాయి. 5300 ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయిన రోజు బాధ కలిగింది. 2024లో జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల ముందు రచ్చబండ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, దేశం నేత పోతినేని శ్రీనివాసరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి.
ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి ఆ లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదాం ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్ల విలువైన ఆస్తిని ఈరోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుడతాం. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. సో మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు,
ఒక భరోసా నా పైన పెట్టారు. అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నా, మీ తరపున నేను పనిచేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో. చిల్లపల్లి గారు ఎక్కడున్నారు? అన్నగారు ఇక్కడనే ఉన్నారు. ఆయనది బాధ్యత, ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్. ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుకుంటూ, వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసానికి వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నెడమర్రులో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ పివి హనుమంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రహ్మం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నా పేరు పివి హనుమంతు, అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ మంగళగిరి. నిడమరులో వాలీబాల్ టోర్నమెంట్ ఈరోజు ఓపెన్ చేస్తున్న సందర్భంగా శ్రీ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఈ గ్రామ ప్రజల ఆహ్వానాన్ని నేను అందుకొని ఈ నిడమరు గ్రామానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ ఇంతమంది పిల్లల మధ్యన ఈ గ్రామ పెద్దలు జరిపిస్తున్నారంటే చాలా వాళ్ళని అభినందించాల్సిన విషయం. ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెనకబడిపోతున్నాయి ఈ రోజుల్లో. మన భారతదేశంలో ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా గేమ్స్లో, స్పోర్ట్స్లో అంత ముందుకు రాలేకపోతున్నారు. అయినా ఇంత చిన్న గ్రామంలో ఒక నిడమరిలో వీళ్ళు టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ టోర్నమెంట్లో 25 టీములు వస్తున్నాయని చెప్పి నాకు తెలియజేశారు. ఇప్పుడు మంగళగిరి టీము ప్లస్ మన నిడమరు టీము ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రామ ప్రజల్ని, గ్రామ పెద్దల్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. ఇలాంటి టోర్నమెంట్స్ జరపడం వలన ఈ పిల్లల్లో గేమ్స్ మీద ఆసక్తి పెరగడానికి కూడా చాలా అవసరం ఉంది, పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మనం అభినందించాలి. నన్ను ఆహ్వానించి ఈ టోర్నమెంట్ను ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంగళగిరి 22వ వార్డులో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, నాయకులు గుత్తికొండ ధనుంజయరావు, కారంపూడి అంకంరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంతోషించదగ్గ రోజుగా ఇవాళ భావించాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఇవాళ కనపడతా ఉంది. దశాబ్దాలుగా ఇల్లు నిర్మాణం చేసుకొని వారికి పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల ప్రజలు ఇవాళ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది ఒకే ఒక్కడు, మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు. ఆయన చొరవతో ఇవాళ ఏదైతే నారా లోకేష్ గారు పేద ప్రజలందరికీ వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకుంటూ 40-50 ఏళ్ళుగా. నమస్కారం.
43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రత్నాల చెరువు ప్రాంతం 134వ సర్వే నెంబరు. చాలామంది ఎమ్మెల్యేలు మారారు. వివిధ రూపాల్లో జీవో నెంబర్లతో సహా ఈ స్థలం పట్టా రూపంలో ఇట్లా ఇవ్వచ్చు అని చెప్పని అనేక సందర్భాల్లో స్థానికంగా మేము కోరాం. అయినప్పటికీ కూడా ఎవరూ కూడా మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మన లోకేష్ బాబుని గారిని కూడా ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు భవనర్ స్ట్రాంగ్ గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మరి వ్యంగ్యంగా వ్యవహరించి ఎగతాళి చేశారు. కనుక మనసు పెడితే ఏ నాయకుడైనా జరగదంటూ ఏమీ లేదు. అది మరి నిజం చేసినటువంటి లోకేష్ బాబు గారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దాంట్లో భాగంగా ఇవాళ ఈ రత్నాల చెరువులో గత 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఇల్లేసుకొని చాలా బాధపడ్డారు. దానికి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మేము ఇస్తామని చెప్పి కూడా కనీసం ఇలాపోయారు. ఖచ్చితంగా లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పాడు, ఖచ్చితంగా నేను గెలిస్తే తప్పనిసరిగా పట్టాలు ఇస్తా అన్నాడు. తలపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ కుటుంబ సభ్యులు అలాగే వార్డు ప్రజానీకం అందరికీ 22వ వార్డు అధ్యక్షుడైన నేను అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే మన లోకేష్ బాబు గారు ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని తల ఎత్తుకునేలా చేశారు. అంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది మన కులం అనే పేరుతో వచ్చిన నాయకులు కూడా చెయ్యని దాన్ని మన లోకేష్ బాబు గారు నెరవేర్చారు. 43 సంవత్సరాల కళ నెరవేరుతున్నటువంటి రోజు. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో ఏ వాగ్దానం అయితే చేస్తూ పార్టీ ఏర్పాటు చేశారో, పేద ప్రజలకి కూడు గుడ్డ గూడు అనేటువంటి మూల సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. జై చంద్రబాబు నాయుడు గారు. 43 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. ఎవరు వచ్చినా కూడా పట్టాలు ఇవ్వకుండా చాలా బాధలు పెట్టారు. ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఆయన రాగానే రోడ్లతో సహా జనాల బాధలు కూడా చూసి ప్రతి ఇంటికి వచ్చి ఆయన మా కళ నెరవేర్చారు. ఇప్పుడు ఉండవల్లిలో లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ కన్సల్టెన్సీ యజమాని లింగంశెట్టి కిషోర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఉండవల్లి సెంటర్లో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లింగంశెట్టి కిషోర్ కుమార్, టీడీపీ నాయకులు జంగాల సాంబశివరావు, వెంకటేష్, మానికొండ డాంగే, శివ, గోపాలం కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా కుటుంబ సభ్యుడు, అత్యంత ఆప్తుడు మన లింగంశెట్టి కిషోర్ గారు బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి. ముందుగా లింగంశెట్టి కిషోర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మొదట కోవిడ్ అప్పుడు కానీ పూర్వం కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సంక్షేమం అంటే సేవ అంటే ఈ ప్రాంతంలో మొదటగా గుర్తొచ్చేది కిషోరే. ఆ విధంగా అన్ని విషయాలు ఇప్పుడు ఈరోజు కూడా వాటర్ ప్లాంట్ ఒకటి, మన పేదలకి బట్టలు పంచడం ఒకటి, ప్లస్ స్కూల్లో పుస్తకాలు పంచడం, 2 అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కిషోర్ గారి వ్యాపారాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది అదేవిధంగా పేదలకి చేదోడు ఇప్పుడు ఉన్నట్టుగానే చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన యొక్క అభివృద్ధి కోరాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే మాకు అన్నగారు ఉన్నటువంటి లింగంశెట్టి కిషోర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే శుభోదయ సూపర్ బజార్ నందు అలాగే వారి ఆఫీస్ నందు చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా భవన నిర్మాణ కార్యక్రమం అయితే కానీ లేకపోతే అన్న సంతర్పణ కార్యక్రమం అయితే కానీ విరివిగా చేయటం ఆయన పుట్టినరోజుగా అలవాటుగా మారింది. అదే ఆ సాంప్రదాయాన్ని ఈరోజు కూడా కొనసాగించడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఆత్మీయుడిగా ఉండి చాలామందికి అండదండలుగా ఉండి చేదోడు వాదోడుగా ఉండి లోకేష్ గారి స్ఫూర్తితో గతంలో వరదల సమయంలో కూడా చాలామందికి ఆపన్నహస్తం అందించడం, ఇప్పుడేమో ఈ అన్న సంతర్పణ కార్యక్రమాలు చేయటం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండటం, భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తారని దేవుడు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళు ఆయనకి ఆయన కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటూ ముఖ్యంగా వారి ప్రధాన మామూలుగా
మిత్రమండలి తరఫున అందరి తరఫున ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు చాలా అదృష్టం నాకు నా పుట్టినరోజు అవడం. ఇవాళ ఉదయం నుంచి కార్మికులకి అందరికి కూడా ఎవరైతే నా కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ బట్టలకు పంపిణీ కార్యక్రమం, పాద పూజ, అట్లాగే రకరకాల కార్యక్రమాలు. ఈ పూట ఇప్పుడు చలివేంద్రం సూపర్ బజార్ దగ్గర, అట్లాగే మావి దగ్గర చలివేంద్రం ఓపెనింగు మరియు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. దయించి నన్ను ఇంత ఆదరాభిమానాల్లో కొల్లుగొట్టుకుంటున్న స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఎవరైతే మా కస్టమర్లు దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ నెల 6న శ్రీరామనవమిని పురస్కరించుకుని దుగ్గిరాల జాగృత భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయాలకు పూజలకు సంబంధించిన వస్తువులను శుక్రవారం అందజేశారు. జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్ చేతుల మీదుగా 50 ఎస్సీ కాలనీలు దుగ్గిరాల గ్రామంలో ఉన్న రామాలయాలకు అందించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. శ్రీరామనవమి సందర్భంగా దుగ్గిరాల గ్రామంలోని రామాలయాలకు, అలాగే చిన్నపరిమి, పెదరావూరు, కటివరము, గొడవర్రు, నూతక్కి ఇలా ఎస్సీ కాలనీలోని 50 రామాలయాలకు జాగృత భారత్ ట్రస్ట్ దుగ్గిరాల వారు పూజా సామాను అందించడం జరిగింది. వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా రామాన్ విగ్రహో ధర్మ, రాముడి విగ్రహమే ధర్మము. రాముడి విగ్రహము చూసినా కూడా కనులారా తిలకించిన మన ధర్మం వైపు నడిపిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి పానకము వడపప్పుని స్వీకరించి శ్రీరామచంద్రుడి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు జాగృత భారత ట్రస్ట్ దుగ్గిరాల. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి వద్ద కృష్ణానది కరకట్ట వెంబడి విజయవాడ క్లబ్ ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు ఆకతాయిలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రోడ్డు వెంట పార్క్ చేసిన వాహనాలను దొంగలిస్తున్నారంటూ స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఆకతాయిల చర్యలపై స్పందించి పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడారు. చెప్పే పని లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక అసలు ఆపు ఉండదు. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఏంటయ్యా రోడ్డు మీద ఇక్కడ బండి దారి అడ్డం పెట్టారన్నాం అనుకోండి, మీ బాబుగారు రోడ్డు అని అడుగుతున్నారు. ఇంకేం సమాధానం చెప్తాం? ఆడవాళ్ళు బయటకు వస్తాక నైట్ 9 దాటితే మాకు భయం ఎత్తుంది. అది వాళ్ళు ఒకళ్ళు కాదు, నలుగురు ఎక్కి ఆ బళ్ళు మీద 3 ఎక్కి జమ్మంట వెళ్ళిపోతారు. అది ఎక్కడ పడితే అక్కడే ఆ రోడ్లో మొత్తం ఒక సాటం లేదు. ఎక్కడ కొంచెం మదుగ్గా ఉంటే అక్కడ తాగుతూ కార్లు వేసుకొస్తారు, బళ్ళు వేసుకొస్తారు. అది పరిస్థితి. మాకు అది కొంచెం కంట్రోల్ చేసి పెట్టండి. ఈ విజయవాడ క్లబ్ కట్టండి. విజయవాడ ముందు క్లబ్ కట్ట ఎదురుగా ఒక 1 నెల క్రితం ఒకసారి బండి మాది తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళి దాచారు. అతను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పాము. మళ్ళీ అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు, ఏ రిపోర్ట్ రాలేదు వెనక్కి. మళ్ళీ 1 నెల ఆగి వచ్చి మళ్ళీ మా స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు, బ్యాగ్ మొత్తం తీసుకెళ్ళిపోయారండి. మొత్తం ఈ రోడ్లో చాలామంది అలాగే జరుగుతున్నాయి, ఎవరో పట్టించుకోవట్లేదు. ఒకసారి దీన్ని గట్టిగా తీవ్రంగా తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఈ రాత్రిపూట తిరుగుతున్నారు. రాత్రి 1 గంట వరకు మేము చూస్తున్నాం. ఇంకా ఆ తర్వాత నిద్రలోకి వెళ్తాం కదండి. ఇంకా ఆ టైంలో వచ్చి రాత్రిపూట ఈ కట్ట మీద ఉంటాయి బళ్ళు మాయి. మాకేం కింద పెట్టుకుంటా కూడా అవకాశం ఉండదు, ఈ కట్ట మీదే ఉండాలి. మేము వెళ్ళే పొద్దున్న రాత్రి పూట ఇంకా మరి తాగేసిన వాళ్ళు కానీ గంజా బ్యాచ్ కానీ తిరుగుతున్నట్లు ఉన్నారండి బాగా. చాలామంది పోతున్నాయి అలాగే. ఇప్పుడు ఈ మధ్య కూడా 4 పోయినాయి. మొన్న నైట్ కూడా 1 పోయింది. ఇదే బాగా జరుగుతుంది. నా బండి డిక్కీ ఓపెన్ చేసి తీశారు. అందులో మొత్తం సీ బుక్ అన్నీ ఉన్నాయి. మొత్తం బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు. క్యాష్ వచ్చి 5,000 దాకా పోయిందండి. ఇప్పుడు అసలు ఇప్పుడు నేను పోలీసు వాళ్ళు ఆపినా కానీ నా దగ్గర సీ బుక్లు కూడా ఏమీ లేవు. ఇప్పుడు అది ఎవరైనా చూపించాలని ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ జాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఏ స్టేషన్ వాళ్ళు ఆపినా కానీ నా దగ్గర సీ బుక్లు కానీ ఏమీ లేవు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. దీని మీద గట్టిగా కొద్దిగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎవరు తిరుగుతున్నారు ఏంటి అని నైట్ టైం కాబట్టి మాకు తెలియదు కదండి. నైట్ టైం మేమంతా పడుకొని ఉంటాం. అదే నేను విన్నది ఏంటంటే నైట్ 2 తర్వాతే, అంటే రీసెంట్గా నేను పాలు పోయించుకునే దగ్గర వాళ్ళు చెప్పారు, 2 తర్వాత ఒక 4 మెంబర్స్ బైక్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది నిజమో కాదో, అది అవునో, అది వాళ్ళో కాదో మాకు తెలీదు.
2 తర్వాత అంటే ఆల్మోస్ట్ అందరూ నిద్రపోతూ ఉంటారు కాబట్టి. సో రీసెంట్గా మాకు బండి పోయింది, మార్నింగ్ లేచి చూసరికి లేదు. ఎవరు చేశారు ఏంటి అని కంప్లైంట్ కూడా ఇచ్చాము, మరి వాళ్ళు ఇంకా రియాక్షన్స్ తీసుకోలేదు. సో చూడాలి మరి. అవునండి. ఇంకోటి ఏంటంటే 2 years బ్యాక్ మా డాడీ అది కూడా అలాగే బండి పోయింది, కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అంతే, ఇంకా అది లేదు. నెక్స్ట్ ఇంకా వేరే బైక్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మనకి యూజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా. సో అందుకని ఎవరు ఏంటి అనేది తెలియదండి. కాకపోతే రోజు తిరుగుతున్నారు అని అయితే మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. 2-3 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇక్కడ బండి పోయింది, అక్కడ బండి పోయింది, ఇక్కడ డిక్కీ తీశారు, అక్కడ డబ్బులు తీశారు, ఇలా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎవరు తీశారు ఏంటి అనేది మాకైతే తెలీదు. కొంచెం మీరే చెప్పి ఆ పోలీస్ వాళ్ళు ఎవరినైనా కొంచెం నైట్ టైం ఇలాగా తిరుగుతూ ఉండమని చెప్తే వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది. మంగళగిరిలో ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, స్కూల్ డైరెక్టర్ కొండా నవనీత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజకీయ నాయకులు సమావేశాలకు వస్తేనే స్పీచ్ అనేది ఒకటి కామన్గా ఉంటుంది. నాకు కూడా తెలుసు, మీరందరూ ఎట్లయితే మీ పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు పర్ఫార్మెన్స్ ఎట్లయితే మీరందరూ చూడాలనుకుంటున్నారో, మేము కూడా సత్య గారు అదే చెప్తున్నాం, స్పీచ్లు కాకుండా పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే సంతోషంగా ఉంటుందని చెప్పి. అయితే అందరికీ కూడా ఒక డౌట్ ఉండేది, సత్యకుమార్ యాదవ్ గారు జనరల్గా మినిస్టర్లు అంటేనే చాలా బిజీగా ఉన్న ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే తెలుసు గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తిరిగి బతికించాల్సిన పరిస్థితులు. అట్లాంటి మినిస్టర్స్లో కీలకంగా ఉన్నటువంటి వైద్య శాఖ మాత్రులు, పెద్ద పెద్ద ఎయిమ్స్ లాంటి కాలేజీల్లో కాన్వకేషన్ మీటింగుల్లో రాష్ట్రపతి ముర్ము గారి పక్కన కూర్చొని ఆ మీటింగ్లు అడ్రస్ చేసిన వాళ్ళు ఒక నూతనమైన ఒక స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్ అనే మంగళగిరి స్కూల్ యొక్క ప్రోగ్రామ్కి వస్తారా లేదా అని. అయితే మీ అందరికీ కూడా నవనీత్ రెడ్డి గారు యాజ్ అ మీ స్కూల్ యొక్క ఓనర్గా కానీ కరెస్పాండెంట్గా మీకు తెలిసింటారు. అయితే మాకి భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ ఉందో, ఆ పార్టీ యొక్క యువజన విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన పడే కష్టం ఏదైతే ఉందో, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈరోజు బిజినెస్ పరంగా, స్కూల్స్ పరంగా కానీ, లేకుంటే భారతీయ జనతా పార్టీలో యువ మోర్చాలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఏదైతే ఆయన కష్టపడుతూ వస్తున్నాడో, భారతీయ జనతా పార్టీ కోసం ఆయన కష్టాన్ని గుర్తించడం కోసమే ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు కానీ, అబద్దయ్య గారు కానీ ఈరోజు ఇక్కడ మీ అందరు కూడా వచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, కాబట్టి పేరెంట్స్లో కూడా చూస్తే మా అమ్మ నాన్న నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్లా ప్రెసిడెంట్ ఇట్లాంటివన్నీ ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు స్కూల్ ఈ రోజున ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మా మిత్రులతో పాటు సహోదరులు నవనీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది, అంటే జనరల్గా ఆయనలో రాజకీయ కోణం నేను చూస్తాం, కానీ ఇవాళ ఇక్కడ చూస్తా ఉంటే ఇంతమంది పిల్లల్ని, అంటే ఒక స్కూల్ అంటే జనరల్గా డబ్బు కోసం పెట్టే ఇది కాదు. అభినందనలు. ఎంతమంది పిల్లల్ని విద్యావంతులుగా చేసి భవిష్యత్ తరాలకి ఒక వినూత్నంగా ఇప్పుడే చూసాం, వారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా జానపద నృత్యాలు కానీ అలా రకరకాల యాక్టివిటీస్తో, అంటే చదువు ఒకటే కాదు, వాళ్ళ స్టేజ్ ఫియర్ కూడా, అంటే భవిష్యత్తులో వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళినా కూడా స్టేజ్ ఫియర్ లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడే చెప్తా ఉన్నారు, సిబిఎస్ఈ సిలబస్ కూడా పెట్టాలని ఉద్దేశం ఉందన్న. మాకు మీ అందరూ సహకరిస్తే, మేము కాదు సహకరించేది పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ పిల్లల విద్యాబుద్ధులు చూసి ఆటోమేటిక్గా ఒక్కొక్క పేరెంట్ ఇంటూ ఒక 4 ప్రభావితం అవుతారు. అంటే దాదాపు ఇప్పుడు 500 స్ట్రెంత్ ఎంత ఉంది, 350 దాదాపు 2000 స్ట్రెంత్కి మీరు సమానంగా ఈ రోజున చేయడం నిజంగా హ్యాపీగా ఉంది. మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ, అలాగే భవిష్యత్తులో ఆక్స్ఫర్డ్ స్కూల్ నవనీత్ కృష్ణారెడ్డి గారి
నుంచి 350 కాదు, నెక్స్ట్ ఇయర్ 1000 మంది పడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు యాక్టివిటీస్, అదర్ స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తే అంటే ఒక స్టూడెంట్ డాక్టరు లేదంటే ఇంజనీరో కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది ఎంటర్ప్రైనర్ అవ్వచ్చు, రకరకాల కళల్లో కూడా ప్రావీణ్యంతో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నాయి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజున మన ప్రభుత్వంలో కూడా చాలా ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ వాళ్ళకి యాక్టివిటీస్లో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మేము కూడా ఉన్నాం. మీ అందరికీ బాసటగా రాబోయే రోజుల్లో మరింత ఉజ్వలంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పెరగాలని చెప్పి మా తరఫున ప్రభుత్వం తరఫున వారికి నవతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది అది కూడా ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ అత్యంత కీలకమైనది. రేపు మన భవిష్యత్తు, ఒక చిన్నారి భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎంత ఉజ్వలంగా ఉండాలి అనే విషయాన్ని ప్రాథమిక విద్యను బట్టే, ఆ విద్యను బోధించే అధ్యాపకులను బట్టి, టీచర్స్ని బట్టే ఉంటుంది. ఎవరైనా మనకు సామెత ఉంటుంది, మొక్కై వంగంది మానే వంగుతుందా అని. చిన్న వయసులోనే ఒక విలువలతో కూడిన, సంస్కారంతో కూడిన ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వారు కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ సమాజంలో నిలుస్తారు. కేవలం ఆ కుటుంబానికి కాకుండా వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకి, ఆ గ్రామానికి, ఊరికి మంచి పేరు తెస్తారు. ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువతే ముఖ్యం. అటువంటి యువతని చిన్న వయసులో నుంచే తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న సోదరుడు కొండా నవనీత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పార్టీలో ఒక చాలా ముఖ్య భూమికలో ఉంటున్న యువ నాయకుడు తను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ చదివిన తర్వాత కూడా విద్య ద్వారా సేవ చేయాలని, ఎందుకంటే సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మేము రాజకీయ రంగంలోకి వచ్చి సేవ చేస్తున్నాం. ఏ రంగంలో అయినా రాణించి తద్వారా సమాజానికి ఎంతో ఎంతో మేలు చేస్తే ఆ రకంగా సేవ చేసినట్టే. నేను ఏమన్నా కానీ ఓపికగా పనిచేస్తున్నా. నా స్టాఫ్ మొత్తానికి కూడా ముందుగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలియదు కానీ నేనైతే ఒక రాజకీయ పార్టీలో, భారతీయ జనతా పార్టీ అనే దానిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యూత్ వింగ్లో వర్క్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ ఎక్కువగా పొలిటికల్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాను. అందులో అంటే ఈ మధ్య కాలంలో ఇది లేదు కానీ అంతకుముందు నా వెనకుండి నాతో పాటు కలిసి నడిపించారు నా స్టాఫ్ మాత్రం. ఎందుకంటే ఈ రోజున నా ఈ సక్సెస్లో పూర్తి భాగస్వామ్యం నా కుటుంబంతో పాటు నా స్టాఫ్, వాళ్ళందరితో పాటు ఈరోజు నన్ను ఇక్కడ నుంచోబెట్టి ఇంతమంది మధ్యన నాకు ఈ స్థానం కల్పించిన మీ అందరిది కూడా. సో కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వసంత నవరాత్రులను పురస్కరించుకుని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం శ్రీకృష్ణానంద ఆశ్రమం గోశాలనందు వేంచేసియున్న పార్వతీమాతకు లూస్కరన్ శర్మ భాగవతుల మూర్తి కుప్ప రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో గాయత్రి జపం, హోమం, గోపూజ, లక్ష కుంకుమార్చన, విశేష హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.